పిఆర్ న్యూస్ ఛానల్కి స్వాగతం. చిత్తూరు నగరంలో ఎప్పటికప్పుడు వార్తా విశేషాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, సిఐటియు జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్. కనీస వేతనాలు ఇవ్వాలి, కనీస వేతనాలు ఇవ్వాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 26,000 ఇవ్వాలి. వ్యాప్తంగా ఈరోజు అంగన్వాడీలు కోర్కెల దినోత్సవం సందర్భంగా నల్ల చీరలతో బ్లాక్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇది ప్రతి సంవత్సరం ఆల్ ఇండియా వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మేము ప్రధానంగా మా డిమాండ్స్ గత 2 సంవత్సరాల క్రితం 42 రోజుల పాటు అంగన్వాడీలు పెద్ద ఎత్తున అంగన్వాడీ పోరాటాల చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా 42 రోజుల పాటు సమ్మె చేశాం. ఆ సమ్మె సందర్భంగా అనేక రకాల హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఇప్పటి వరకు అమలు కాలేదు. ప్రధానమైన డిమాండ్ ఈరోజు వాళ్ళ కష్టార్జితం, వాళ్ళ కష్టానికి ప్రతిఫలంగా సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో ఆ సుప్రీంకోర్టు ప్రకారం కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో వీళ్ళకి పనిభారం పెంచుతూ నవచేతన యాప్ కొత్తగా తీసుకొచ్చారు. ఈ యాప్ను వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈ బ్లాక్ డే సందర్భంగా మేము ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 13 సంవత్సరాలుగా అంగన్వాడీలకు వేతనాలు పెంచలేదు. కేంద్ర ప్రభుత్వ స్కీము కేంద్ర ప్రభుత్వం పెంచలేదు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వ పనులన్నీ కూడా చేసుకుంటున్నప్పటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల క్రితం మేము అధికారంలోకి వస్తే మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పి కుప్పం నియోజకవర్గంలో బహిరంగ సభలో మొత్తం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రకటన చేశారు ఈ అంగన్వాడీ సభలో. అందువల్ల ఈరోజు 2 సంవత్సరాలు పూర్తయినా కానీ ఇప్పటి వరకు వేతనాలు మాట జోలికి రాలేదు. పని భారం రోజు రోజు పెంచేస్తున్నారు. వీళ్ళు చాలా అనారోగ్యాలకు గురవుతున్నారు. వీళ్ళు చేయలేని పనిని నవచేతన యాప్ ఎంబీబీఎస్ డాక్టర్లు వాళ్ళు చేయాల్సిన పని ఆ యాప్ను కూడా ఈరోజు అంగన్వాడీలకు చేశారంటే ఇది చాలా దుర్మార్గం. ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే, గతంలో ఇచ్చిన మీ హామీలు మీరు ఇచ్చిన సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈ పోరాటం మరో పెద్ద ఎత్తున సమరశీలంగా పోరాటం చేస్తాం. అంగన్వాడీలు సత్తా అయితే చూపిస్తాం. ఈ ప్రభుత్వానికి గతంలో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, ఉమ్మడి రాష్ట్రంలో గుర్రాలతో దొక్కించిన పరిస్థితి ఉంది. ఆ పోరాటంతో మొత్తం చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాల అధికారం లేకుండా ఎన్నికెళ్ళిపోయాడు. అలాంటి పోరాటం మళ్ళీ చేయాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వాడా గంగరాజు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు. ప్రతి సంవత్సరము జూలై 10వ తేదీ కోరికల దినం సందర్భంగా ఈరోజు మన జిల్లాలో కూడా ఈ బ్లాక్ డే సందర్భంగా బ్లాక్ డే నిర్వహిస్తూ ఉన్నాము. ముఖ్యంగా అంగన్వాడీ వాళ్ళకి 2023 సంవత్సరంలో 42 రోజులు సమ్మె చేసినప్పుడు మినిట్స్ కాపీ ఇచ్చింది ప్రభుత్వము. ఈ కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది, మమ్మల్ని గెలిపించండి, మా టెంట్ల కాడికి వచ్చి మమ్మల్ని గెలిపించండి, మీకు మా అక్క చెల్లెలకు మేము న్యాయం చేస్తామని చెప్పిన ప్రభుత్వము ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతా ఉంది. కనీసం పని భారం ఆయన ఇష్టంగా యాప్లు పెడతా ఉంది కాబట్టి 1 రూపాయి కానీ పెంచలేదు.
అదేవిధంగా అక్కడక్కడ అంగన్వాడీ వర్కర్లు ఈ పని భారం చేయలేక అక్కడక్కడ చనిపోతా ఉన్నారు. అందువల్ల ఇప్పుడు చనిపోయినా కూడా డబ్బులు లేవు, బతికినా డబ్బులు లేవు, రిటైర్డ్ అయిన వాళ్ళకి పెన్షన్ లేదు. అదేవిధంగా రిటైర్డ్ బెనిఫిట్ ఏమీ లేవు మాకు. ఏమంటే ఈఎస్ఐ పిఎఫ్ కొన్ని చిన్న చిన్న కంపెనీలో పనిచేసే వాళ్ళకు కూడా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం ఉంటుంది. కానీ అంగన్వాడీ వాళ్ళు 50 ఏళ్ళు 45 ఏళ్ళు పనిచేసే వాళ్ళకు కూడా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం లేదు. ఖచ్చితంగా ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కలిగించాలి. అదేవిధంగా రిటైర్డ్ అయిన వెంటనే ఏదో ఒక పెన్షన్ అనేది మనకు ఇవ్వాలి. ఎందువల్లంటే అక్కడక్కడ అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు రిటైర్డ్ అయిన తర్వాత ఇళ్లలో తరిమేసే కాణిపాకం గుడి అక్కడ గుళ్ళలపై అడక్కు తినే అవసరం వస్తూ ఉంది. ప్రభుత్వానికి ఎట్టి చాకరీ చేసి గుళ్ళ ముందర అడక్కు తినే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి పెన్షన్ ఇవ్వాలి. ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు ఏవి కానీ మన అంగన్వాడీ వాళ్ళకు వర్తించడం లేదు. అడిగితే మీరు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి సచివాలయాల్లో బోర్డు వేసుకున్నారు. ఇక్కడేమో చూస్తే 11,500 ఇస్తే ఎట్లా ప్రభుత్వ ఉద్యోగాలు అవుతామనేది ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి. ఖచ్చితంగా మాకు సంక్షేమ పథకాలు ఇవ్వాలి. అదే ఈఎస్ఐ పిఎఫ్ కూడా ఇవ్వాలి. అదేవిధంగా నవచేతన యాప్ ఖచ్చితంగా మేము చేయము. అది వచ్చి మేము జాయిన్ అయినప్పుడు 10th క్లాస్ చదువుకొని జాయిన్ అయినాము. ఈరోజు ఆ స్క్రీనింగ్ ఇవ్వాలి, ఇంగ్లీష్లో అన్నీ వస్తూ ఉంది. అదంతా కూడా చేయడానికి మన వర్కర్ల వల్ల అవ్వదు. పెద్ద ఎంబీబీఎస్ డాక్టర్ల వల్లే కానప్పుడు ఇక్కడ వర్కర్లు ఎట్లా చేస్తారనేసి అదనంగా ₹1 పెంచకుండా ఆ యాప్ చేయండి, ఈ యాప్ చేయండి, బిఎల్ఓ డ్యూటీలు చేయండి, పెన్షన్లు పంచండి, రకరకాల పని భారం అంగన్వాడీ వర్కర్లకు పెంచుతా ఉన్నారు. ఇవన్నీ కూడా తగదు. రాబోయే ఎలక్షన్లో మాకు జీతాలు పెంచకపోతే ఎలక్షన్లో అంగన్వాడీ వాళ్ళు సత్తా చూపిస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం.